వెల్కమ్ టు అంకిత జ్యోతి ఛానల్. యూ జెన్జీస్ ఎక్స్ప్లెయినర్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక యూ విల్ మిస్ ఎ లాడ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బికాస్ నేను చేసే ఈ అంటే నేను ఒక్కదాన్నే కాదు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది తెలుగు కమ్యూనిటీ. ఎందుకు అని అంటే, టు బీ ఫ్రాంక్, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత బాగా రీసెర్చ్ చేస్తున్నారండి. అసలు మ్యాటర్లోకి వెళ్ళకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు తెలియాలి. బికాస్ కాంటెంట్ క్రియేటర్ చేసే కష్టం కూడా తెలియాలి అన్న విషయం చెప్తున్నాను. తెలుగు కమ్యూనిటీలో యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళు చేసే రీసెర్చ్. ఒక జర్నలిస్ట్ దాదాపు 4 నుంచి 5 రోజులు పడుతుందండి. అంత రీసెర్చ్ని మీకు 7 to 10 అవర్స్లో మీ దగ్గరికి తీసుకొస్తున్నారు అని అంటే, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మన కమ్యూనిటీ ముందుకు తీసుకువెళ్ళండి. వరల్డ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకోవడానికి ప్రయత్నించాలంటే మీరు చేయాల్సింది ఒకటే. దాదాపు మా రీల్స్, మా వీడియోస్ ఇవి ఒక 5 to 10 minutes ఉంటాయి. వాటిని కరెక్ట్గా చూసి అర్థం చేసుకోండి. బికాస్ ఓన్లీ మన తెలంగాణ, ఇండియా, ఢిల్లీ ఇవే కాదు, మనకి తెలియాల్సిన రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. వరల్డ్ గురించి తెలుసుకుంటే వరల్డ్లో జరుగుతున్న విషయాల వల్ల మన ఇండియాలో జరుగుతున్న ఇంపాక్ట్ ఏంటనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక, ఇఫ్ యు ఆర్ 20 to 35 ఏజ్లో ఉన్న పీపుల్ అయినా కూడా పిల్లలతో కూర్చొని చూడండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ నా వీడియోస్ నేనే కాదు, మా ఫ్యామిలీలో కూడా పిల్లలు చూడడానికి ట్రై చేస్తాను. బికాస్ చాలా విషయాలు ఈ రోజులలో పిల్లలు తెలుసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ఎ లెర్నింగ్ లెసన్. సో ప్లీజ్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి సునామీ అండి. July 30 రోజు వచ్చింది. మేబీ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అక్కడ ఇంకో కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సైంటిస్ట్ అంటున్నారు. బట్ హోప్ ఫర్ గుడ్. రావద్దను కోరుకుందాము. ఎందుకంటే 2004లో మన దగ్గర వచ్చిన సునామీ అయితే బీభత్సం. అందరికీ తెలుసు ఎంతమంది విడిపోయారు, ఫ్యామిలీస్ ఎక్కడికక్కడ అయిపోయాయి. బట్ ఇప్పుడైతే ఇంకా రాలేదు. వీఆర్ హ్యాపీ విత్ దట్. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. July 30 రోజు ప్రిడిక్షన్ మీకు తెలుసు, ఆల్రెడీ ప్రిడిక్షన్ చేశారు. దాన్ని బట్టి ఆమె 20కి ప్రిడిక్షన్ చేస్తే July 30కి సునామీ వచ్చింది అని అంటే మేబీ ఇట్స్ ట్రూ అనుకుందాం. వై నాట్? బికాస్ ఎనర్జీస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. సో మ్యాటర్లోకి అప్పటి నుంచి అంటున్నాను, మ్యాటర్లోకి వెళ్దామని వెళ్ళట్లేదు కదా, వెళ్దాం. July 30 రోజు రష్యా టు జపాన్ ఈ మధ్యలో ఉన్న రీజన్లో సముద్రంలో జరిగిన కొన్ని ఎరోషన్స్, లైక్ కెమికల్ రియాక్షన్స్ అనుకోవచ్చు, టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల అనుకోవచ్చు, చాలా పెద్ద సునామీ వచ్చింది. అంటే చాలా పెద్ద సునామీ అంటే 2011తో బేరీస్ వేసుకుంటే కనుక అంత పెద్ద సునామీ అయితే కాదు, కానీ పెద్దదే. సో 2011లో అయితే చూసుకుంటే అప్పుడు 9.9 రీజన్లో మ్యాగ్నిట్యూడ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు అది 8.8గా వచ్చింది. సో అంత ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది అనేసి రష్యన్ గవర్నమెంట్ ఇంకా బయటికి చెప్పట్లేదు. బట్ అక్కడ విపరీతంగా ఎలక్ట్రిసిటీ లేదు. దాదాపు 2 రోజుల నుంచి ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి, అంటే రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రష్యాను బాంబులు చాలా విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ యుద్ధాలతో సగం రష్యా కృషించిపోతూ ఉంటే మళ్ళీ ఇది ఒకటి తగిలింది. సో అక్కడ రేడియేషన్ కానీ, కెమికల్ రియాక్షన్స్ కానీ, లీకేజ్ కానీ ఏం జరగట్లేదని అయితే చెప్పారు. బట్ పవర్ చూసుకున్న అండ్ ట్రైన్ సర్వీసెస్ ఆగిపోయాయి. దాదాపు స్తంభించిపోయిందండి రష్యా. అంటే మీకు తెలుసు, రష్యా నుంచి జపాన్ మధ్యలో ఉన్న ఐలాండ్స్ చాలా వరకు కొరిల్లా ఐలాండ్స్ అని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ అంటే మీకు తెలుసు, లైక్ పూర్తిగా వాటరే ఉంటుంది. సో కింద భూమిలో అంటే రష్యాకి చాలా ఎఫెక్ట్ చూపించిందండి. జపాన్ సైడ్ అంతగా వెళ్ళలేదు. అక్కడ నార్మల్గా ఎక్కువగా జరుగుతాయి సునామీలు కానీ, భూకంపాలు కానీ రష్యన్ సైడ్ మాత్రం చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రైన్స్ ఆగిపోయాయి, పవర్ సప్లై లేదు. వాళ్ళకి నార్మల్గా సేఫ్టీ మెజర్స్ అనేవి, బికాస్ రష్యన్ గవర్నమెంట్ మీకు తెలుసు, ఆర్మీస్ అనేవి కొన్ని వందల్లో, వేలల్లో, లక్షల్లో, కోట్లలో కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. సో అంతగా ఉంటారు కాబట్టి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ప్రతి ఒక్కటి అందించడం జరుగుతుంది. ఇంకా ఎలక్ట్రిసిటీకి కూడా మళ్ళీ తేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ చూసుకుంటే నెక్స్ట్ దీనివల్ల ఆఫ్టర్ షాక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ ఇన్ ది సెన్స్ ఆఫ్టర్ షాక్స్, ఒక ఏదైనా సునామీ వచ్చినా, భూకంపం వచ్చిన దాని తర్వాత, అంటే సముద్రంలో కింద టెక్టానిక్ ప్లేట్లో జరిగే ఎరోషన్స్ కానీ, ఇబ్బందులు కానీ, కుదుపులు కానీ, వీటి వల్ల భూమిపైన జరిగే వాటినే
బయట జరిగే పరిణామాలనే ఆఫ్టర్ షాక్స్ అంటారు. సో ఆ ఆఫ్టర్ షాక్స్ దేని మీద ఉంటాయి, ఎంత ఉంటాయి అని అంటే మాత్రము అక్కడ ఉన్న సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి యుఎస్జిసి కానీ ఎన్ఓఏ కానీ ఈ డిపార్ట్మెంట్స్ రష్యన్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫ్టర్ షాక్స్ మాత్రం బాగా ఉంటాయి, కానీ సునామీ అంత ఎఫెక్ట్ చేయకపోయినా దాదాపు మనం అనుకున్నాం కదా 8.8 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది అని చెప్పేసి, కానీ అంతగా ఇప్పుడు రాలేదు. కానీ ఆఫ్టర్ షాక్స్ ఉంటాయి, మేబీ హెచ్చరికలు అనమాట, ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. 2000 టైంలో మనం చూసుకుంటే కనుక మన ఇండియన్ దగ్గర పెసిఫిక్ ఓషన్లో మనం ఈ ఇండియన్ రీజన్లో వచ్చిన సో యుఎస్ రీజన్స్లో కానీ ఇండోనేషియా, సౌతర్న్ యుఎస్, వెస్టర్న్ యుఎస్ ఇలాంటి ఏరియాస్లో ఆఫ్టర్ షాక్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి సైంటిఫిక్ డిపార్ట్మెంట్ మాత్రం చెప్తుంది. సో ఒకసారి మనం చిన్న క్యాల్కులేషన్ చేసుకుందాము. అంత పెద్ద సునామీ ఇది అని మీద షాక్ అవ్వచ్చు, కానీ అంత పెద్దది అని అంటే అంత పెద్దది కాకపోయినా కూడా జనాల మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బికాస్ మనం ఒక గంట ఒక రోజే ఎలక్ట్రిసిటీ లేకుండా ఫుడ్ లేకుండా బతకలేము. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు, ట్రైన్స్ వెళ్ళక. చాలామంది వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. ఒకళ్ళంట నార్మల్గా పిల్లోని తీసుకొని బయటకు వెళ్దామని ట్రై చేస్తున్నారు ఒక ఆవిడ, బట్ ఎండ్ ఆఫ్ ది డే షీ కాంట్ మూవ్. ఎందుకంటే భూమి కదలడం వల్ల ఆ అబ్బాయిని తీసుకొని బయటికి వెళ్ళలేకపోతుంది. ఒక అతనేమో ట్రైన్ స్టేషన్లో ఇరుకుపోయాడు. ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆగిపోయిన తర్వాత ట్రైన్ లోపల మనం స్వైపింగ్ చేసుకొని ట్రైన్ ఎక్కాలన్నా ఎలా ఎక్కుతాడు? సో అలా ఎక్కకపోవడం వల్ల ఆయన ట్రైన్ స్టేషన్లోనే దాదాపు ఒక డే అంతా ఉండడం జరిగింది. మళ్ళీ ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలక్ట్రిసిటీని అయితే ఏమీ చేయలేదు, బట్ ఎగ్జిట్ రీజన్స్ ఉంటాయి కదా, ఎగ్జిట్ నుంచి ఆయన బయటికి రావడం, ఫుడ్ లేకుండా చాలా వందల మంది ఉంటున్నారు. రష్యన్ గవర్నమెంట్ ఇది బయటికి చెప్పకపోయినా జనాల మీద మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దిస్ వాట్ పీపుల్ నో, పీపుల్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క న్యూస్కి మేము చెప్పే దాంట్లో ఐ వాంట్ టు టెల్ యూ, మీరు స్కిప్ చేసినా సరే నాకు బాధ లేదు, బట్ థింగ్ ఏంటి అని అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక పరిస్థితి మన దగ్గర జరిగిన సునామీ విషయానికి వస్తే మాత్రం అల్లకల్లోలం అయిపోయింది. మనం భూమి మొత్తం, మన తెలుగు రీజన్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకండి మరి అక్కడ రష్యాలో అయితే జరగదా? ఎక్కడైనా మనుషులే, ఎక్కడైనా పరిస్థితి అదే. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సింపుల్గా ఏముంది అని అనుకోకండి. యుఎస్ రీజన్లో వస్తుంది అని అంటే హెచ్చరికలు జారీ చేస్తారు. అక్కడ మనం ఉన్న ఇండియన్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే దాదాపు సగానికి సగం ఇండియన్స్ అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా చెప్పండి, సౌతర్న్ రీజన్లో ఉన్న వారికి మెయిన్లీ. సో బీ అలర్ట్. ఏదన్నా సిచ్యువేషన్ జరుగుతుంది అని అంటే బిల్డింగ్ పైకి ఎక్కేయమనండి, లేదు వాటర్ వస్తున్నాయి అన్నా కూడా బిల్డింగ్ పైకి ఎక్కేయమనండి, లేదా ఆ రీజన్ నుంచి పారిపోవడానికి ట్రై చేయండి, ఒక సేఫ్ హౌస్ వెతుక్కోవడానికి ట్రై చేయండి. చెప్పినంత ఈజీ మాత్రం కాదు, బట్ బీ అలర్ట్. మన ఇండియన్స్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బికాజ్ అక్కడ సైడ్ మొత్తం మనకి ఆపోజిట్ ఉన్న రీజన్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. సో మన వాళ్ళని కూడా అల్లకల్లోలం చేసుకోవద్దు అని అంటే టెల్ దెమ్ టు బీ అలర్ట్. మేబీ ఇది కూడా ఒకవేళ నా వీడియో కనుక రీచ్ అయితే మాత్రం everyone in US, Russia, be safe, please be alert. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఒక్కసారి మనము 2011లో జరిగిన సునామీ, ఇప్పుడు జరిగిన సునామీ 2025లో జరిగిన సునామీ, ఈ రెండిట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బేరీజ్ వేసుకుందాం ఒకసారి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేది బేరీజ్ వేసుకుంటే కనుక అప్పుడు 9.1 మ్యాగ్నిట్యూడ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు 2025 జూలై 30 రోజు మాత్రము 8.8 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. అంటే చాలా తక్కువే కదా అనుకోవచ్చు. లేదు, 1:2 రేషియోలోనే తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 430 మీటర్స్ వరకు వేవ్స్. సునామీ వచ్చినప్పుడు ఏమవుతుంది, వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ అంత ఎంత హై రేంజ్లో వాటర్ వేవ్స్లో వస్తుందో అంత హై రేంజ్లో ముందున్న అంటే ఆ రీజన్లో ఉన్న జనాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంతే ఇంపాక్ట్ ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు 3 to 4 మీటర్స్ అంతే చేంజ్, బట్ ఇంపాక్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 18,000 పీపుల్ ఇంపాక్ట్ అయ్యని చూపించారు. ఇప్పుడు రష్యా మాత్రం ఎవ్వరూ ఇంపాక్ట్ కాలేదు అని చూపిస్తున్నారు. మేబీ దే ఆర్ ఇన్ ది సెన్సెస్ లైక్ క్యాల్కులేటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఆఫ్టర్ షాక్స్ అని చెప్పాను కదా,
లిటరలీ చాలా ఘోరమైన ఆఫ్టర్ షాక్స్ అండి. ఆఫ్టర్ షాక్స్ అయితే అప్పుడు చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు కూడా కొంత వస్తుంది అంటున్నారు. సో, బీ అలర్ట్. అండ్ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అనంటే, ఇప్పుడు అక్కడ సునామీ వచ్చింది. ఒక 2 నిమిషాలు టక్ 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 థింగ్స్‌లో చెప్పేస్తాను నేను. అక్కడ సునామీ వచ్చింది. 8.8 మాగ్నిట్యూడ్‌లో వచ్చింది. అండ్ ఎక్కువగా జనాలు ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ 2-3 డేస్ అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, ఫుడ్ లేదు, ట్రైన్స్ లేవు. బట్ ఆర్మీ ఆర్ గివింగ్ దర్ చాలా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ రష్యా అంటే తెలుసు, బాంబులు బ్లాస్ట్లే కాదు, వాళ్ళకి ఆర్మీ కూడా చాలా ఉంటుంది. సో మనకు అంత లేదు, వీ హ్యావ్ టు ఫీల్ దట్. అండ్ మన దగ్గర సునామీ వచ్చే ఛాన్స్ లేదు. కానీ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా నా ఛానల్నే కాదు, మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఛానల్ విచ్ దే ఆర్ గివింగ్ యూ ది పర్ఫెక్ట్ న్యూస్, రీసెర్చ్డ్ న్యూస్ని మీకు చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేదాన్ని కరెక్ట్గా వినండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. బికాజ్ చెత్త రీల్స్, చెత్తవి ట్రెండింగ్ చేయకండి. ఐఎమ్ రియలీ వార్నింగ్ యూ, చేయకండి. బికాస్ ఇప్పుడు ఉన్న పిల్లల మీద జరుగుతున్న ఎఫెక్ట్ చిన్న విషయం కాదు. ఎప్పుడు చూసి ఇన్స్టాల్ ఇచ్చేస్తున్నాం, డాక్టర్లు మొత్తుకుంటున్నారు, పోడ్కాస్ట్లు చేస్తున్నారు, ఇదంతా పక్కన పెట్టండి. బీ యువర్ ఓన్ డాక్టర్ మీరు. బికాస్ మనం ఓన్లీ హెల్తే కాదండి, హెల్త్ కన్నా ఎక్కువ ఫోను, దీని ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. బికాస్ నెక్స్ట్ జనరేషన్ని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాలి అని అంటే వరల్డ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలి అంటే అంకితా జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ నేను ఇంకా పేజెస్ క్రియేట్ చేస్తాను. సో ప్లీజ్ కట్స్, వైబ్స్ ప్రతి ఒక్కటి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఫాలో తెలుగు కమ్యూనిటీ విచ్ హూ ఆర్ గివింగ్ ది రైట్ న్యూస్ ఫర్ యూ. న్యూస్కి 4 సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో మీరు ఏ విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? చెత్త న్యూస్నా, పొలిటికల్ న్యూస్నా? ఓకే, పొలిటికల్ అనాలిసిస్ ఎంతవరకు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు సునామీ జరిగింది, మొన్న నిమిషా ప్రియ కేసు జరిగింది, అండ్ ధర్మస్థల, దీని గురించి నేను ఇంకా చేయలేదండి. ఐ డెఫినెట్లీ డూ ఇట్. బికాస్ ధర్మస్థల ఇన్సిడెంట్ అయితే మై బ్లడ్ ఇస్ రియలీ బాయిలింగ్ అబౌట్ దట్. బికాస్ ఆ విషయాన్ని, 100 మంది ఆడపిల్లల్ని చంపేస్తే కూడా మన వాళ్ళు రీల్స్ చూసుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. అండ్ నేనే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ మాట్లాడాలండి. ప్రతి ఒక్క ఇండియన్, మేము పెట్టే పోల్స్ని కానీ, మేము చూసేదాన్ని కానీ మీరు ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేస్తే జనాలకు రీచ్ అవుతుంది. గవర్నమెంట్స్ కూడా కూలిపోతాయి మనం షేరింగ్ వల్ల. సో మీరు చేయాల్సింది ఒక్కటే, జస్ట్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ బీ ఎ న్యూస్ అడిక్ట్. న్యూస్కి అడిక్ట్ అవ్వండి, వరల్డ్ న్యూస్కి అడిక్ట్ అవ్వండి, ప్రతి దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంకితా జ్యోతి ఛానల్.